వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం. మన రాజ్యాంగం పౌరులందరికీ కూడా మత స్వేచ్ఛను కల్పించింది. మత స్వేచ్ఛను కల్పించడం అంటే నచ్చిన మతాన్ని ఆచరించడం, నచ్చకపోతే ఏ మతాన్ని ఆచరించకుండా ఉండడం. తాము ఎంచుకున్న మతాన్ని విశ్వసించేటువంటి హక్కు ఉన్నట్టే ప్రచారం చేసుకునేటువంటి హక్కు కూడా మతస్థులకు ఉన్నమాట నిజమే. అలాగే నాస్తికులకు కూడా తాము ఎందుకు ఏ మతాన్ని ఆచరించడం లేదు, మతాలన్నింటినీ ఎందుకు దూరంగా పెట్టామని చెప్పి ప్రచారం చేసుకునే హక్కు కూడా అందులో భాగమే. ఇవన్నీ కూడా మత స్వేచ్ఛలోనే కాదు, వ్యక్తి స్వేచ్ఛలో కూడా భాగం. ఈ నేపథ్యంలో కొందరు మతస్థులు తమ విశ్వాసాలకు అనుగుణంగా తమ మత ప్రచారంలో భాగంగా తమ మతానికి ఘనతను ఆపాదించే క్రమంలో కట్టుకథల్ని పెట్టకథల్ని ప్రచారం చేస్తున్నారు. ఏ మతము కూడా దీనికి మినహాయింపు కాదు. ఈవేళ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామంది తమ మతానికి సంబంధించి అజ్ఞానాన్ని, అభూత కల్పనల్ని విజ్ఞానంగాను వాస్తవాలుగాను ప్రచారం చేయడం మనకు కనిపిస్తుంది. నిజానికి ఇటువంటి ధోరణిని రాజ్యాంగం తప్పుపట్టింది. మత స్వేచ్ఛను కల్పిస్తూనే రాజ్యాంగంలోని ఆర్టికల్ 51AH మనుషులందరూ అంటే ఈ దేశ పౌరులందరూ శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండాలి, పరిశీలనా దృష్టిని కలిగి ఉండాలి, సంస్కరణవాదాన్ని కలిగి ఉండాలి, మానవవాదాన్ని పెంపొందించాలి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. ఈ దేశంలో ఉన్న పౌరులందరూ తాము గౌరవించే మత గ్రంథాల కంటే ముందు రాజ్యాంగాన్ని గౌరవించడం అవసరం. మతం పేరు మీద కాలం చెల్లిన జ్ఞానాన్ని, అంటే మన పూర్వీకుల అసమగ్ర జ్ఞానంలో ఉన్నప్పుడు వెల్లడించిన భావాల్ని ఇవాళకి కూడా విజ్ఞానం అంటూ ప్రచారం చేయడం క్షమార్హం కాదు. మీరు నమ్మిన మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు ఉంది, కానీ అబద్ధాలని దయచేసి ప్రచారంలో పెట్టకండి, అజ్ఞానాన్ని ప్రచారంలో పెట్టకండి, అజ్ఞానాన్ని విజ్ఞానం అని నమ్మించే ప్రయత్నం చేయకండి. మీకు తెలియని విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతిదాన్ని పరిశీలన దృష్టితో చూసి ఏది వాస్తవం, ఏది కాదు, ఏది ప్రచారానికి పెట్టవచ్చు, ఏది ప్రచారానికి పెట్టకూడదా అన్నది కూడా నిర్ణయించుకోవాల్సినటువంటి బాధ్యత ఇలాంటి పనులు చేసేవారి మీద ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఒక మిత్రుడు ఫేస్బుక్ మెసెంజర్లోకి నాకు పంపిన సోషల్ మీడియా పోస్ట్ గురించి మరో మిత్రుడు యూట్యూబ్లో పెట్టిన వీడియో గురించి ఈ ఎపిసోడ్లో చర్చించదలుచుకున్నాను. వినోద్ కుమార్ అనే మిత్రుడు, బహుశా అతను హిందూ మతవాది అయి ఉండొచ్చు. అతను ఒక సోషల్ మీడియా గ్రూపులో పెట్టిన పోస్టుని అశోక్ అనే మిత్రుడు నాకు పంపిస్తూ దీని మీద మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. ఆ పోస్ట్ సారాంశం ఏంటంటే గోవు గొప్పతనాన్ని వివరించడం. హిందువులకు గోవు మీద
ఆరాధ్య భావం ఉంటే నేను దాన్ని తప్పు పట్టను, అది వాళ్ళ వ్యక్తిగత విశ్వాసం. ఆ వ్యక్తిగత విశ్వాసాన్ని అడ్డం పెట్టుకుని ఆవుకు సంబంధించి అజ్ఞానదాయక విషయాలను ప్రచారంలో పెట్టడం మాత్రం క్షమార్హం కాదు. ఆ వినోద్ కుమార్ అనే ఆయన పెట్టిన పోస్ట్లో నేను గమనించిన ప్రధానమైన 3 అంశాలని ఇందులో వివరిస్తాను. ఆవు ఆక్సిజన్ని పీల్చుకుని ఆక్సిజన్ని మాత్రమే వదులుతుంది. ఈ లక్షణం ఇతర ఏ జంతువులకి ఏ ప్రాణికి లేదు అని చెప్పి ఆయన చెప్పాడు. అయ్యా వినోద్ కుమార్ గారు, నేను సూటిగా ఈ విషయం మీద మిమ్మల్ని ఒక ప్రశ్న సంధిస్తున్నాను. ఆవు ఆక్సిజన్నే పీల్చుకుని ఆక్సిజన్నే వదిలేటట్టయితే అసలు ఆవు గాలి పీల్చడం ఎందుకు? ఈ ప్రశ్న ఎప్పుడైనా మీరు వేసుకున్నారా? ఆవు మూతిని ఏ గుడ్డతోనో గాలి పీల్చే వీలు లేకుండా బిగించేస్తే ఆవు బతుకుతుందా, మరణిస్తుందా? ఆవు ఆక్సిజన్నే పీల్చుకుని ఆక్సిజన్ని వదిలేటట్టయితే ఆక్సిజన్ దానికి అవసరం లేదు అని భావించాలి. అసలు గాలితో పాటు ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ వగైరాలన్నీ కూడా ఏ జీవి శరీరంలోకైనా వెళ్తాయి. అసలు ఆక్సిజన్ తప్ప ఇతర వాయువులను పీల్చదు అని చెప్పడం ఏ మేరకు సబబు? అసలు ఊపిరి తీసుకునే పరిస్థితి లేకుండా ఆవును బంధించేస్తే ప్రాణాలతో నిలబడుతుందా? ఈ ప్రశ్నలు ఎప్పుడైనా మీరు వేసుకున్నారు? రెండో విషయం, ఆవు విషాన్ని తీసుకున్నప్పటికీ కూడా దానికి ఏమీ కాదు, ప్రాణహాని కలగదు. ఢిల్లీలో ఉన్న ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ వారు ఆవుకి రోజు కొంత విషాన్ని ఎక్కించి 90 రోజుల పాటు అలా చేసి దాన్ని పరిశీలించగా ఆవు పాలల్లో ఎక్కడ విషం లక్షణాలు కనిపించలేదు. ఆవు విసర్జకాల్లో ఎక్కడ విషం లక్షణాలు కనిపించలేదు. తీరా పరిశీలించి చూశాక శివుడు తన కంఠంలో విషాన్ని దాచుకున్నట్టుగా ఆవు గొంతులో తన విషాన్ని దాచుకున్నట్టుగా తెలిసింది అని చెప్పి ఆయన చెప్పాడు. ఇన్ని అబద్ధాలు, ఇంత అజ్ఞానం ఎలా ప్రచారంలో పెట్టగలుగుతున్నారని చెప్పి ఇటువంటి వాళ్ళని ప్రశ్నిస్తుంది. అయ్యా, పాము కరిస్తే ఆవు మరణిస్తుంది, ఆ విషయం మీకు తెలుసా? ఢిల్లీలో ఉన్న ఎయిమ్స్ వాళ్ళు, అమెరికాలో ఉన్న నాసా వాళ్ళు, ఆంధ్రాలో ఉన్న ఇస్రో వాళ్ళ పని ఆవులకి విషాలను ఎక్కించి ప్రయోగాలు చేయడం కాదు. చాలల్లో పురుగు మందులు కొడితే ఆ గడ్డి తిని ఆవులు మరణించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కరెంటు షాక్ కొడితే ఆవు మరణిస్తుంది. అన్ని జీవులకు ఉన్నట్టుగానే సహజ లక్షణాలే ఆవులకు ఉన్నాయి తప్ప ప్రకృతి పరంగా ప్రత్యేక లక్షణాలు ఏమీ లేవు. మూడో విషయం ఏమిటంటే, ఖురాన్లో ఎక్కడా కూడా గోమాంసం తినమని లేదు. గోమాంసం తింటే రోగిష్టి వాళ్ళు అవుతారని చెప్పి ఖురాన్ చెప్పింది. ఇస్లాం మతానికి చెందిన మత గురువులు కూడా గోమాంస భక్షణ మంచిది కాదని చెప్పారు, స్టేట్మెంట్లు ఇచ్చారు. ఫలానా వాళ్ళు ఫలానా రకంగా స్టేట్మెంట్ ఇచ్చారంటూ ఆయన ఆ పోస్టులో ప్రస్తావించారు. అసలు మీరు ఖురాన్ చదివారా? ఖురాన్లోని 2వ సూరాలోకి వెళ్తే 67, 68, 69 ఆయత్తులు చదవండి. ఆవుల్ని బలివ్వడం గురించి అందులో ఉంది. 2వ సూర 174లోకి వెళ్తే దేన్ని తినకూడదన్నది కనిపిస్తుంది.
ఏం చెప్పారు అందులో? చచ్చిన జంతువుల్ని, పక్షుల్ని, రక్తాన్ని, పంది మాంసాన్ని తినొద్దని చెప్పారు అందులో. ఆవు మాంసాన్ని తినొద్దని అందులో చెప్పలే. పైగా 16వ సూర 6వ ఆయత్తు, 23వ సూర 21, 23 చూస్తే మీకోసం 4 కాళ్ళ జంతువుల్ని సృష్టించాను, వాటి వల్ల మీకు ఎన్నో లాభాలు ఉన్నాయి అని చెప్పి చెప్పడం కనిపిస్తుంది. గోమాంసం ముస్లింలు తింటారన్నది అందరికీ తెలుసు, అది వాళ్ళకి నిషేధం కాదు. పంది మాంసం వాళ్ళకి ఖురాన్ ప్రకారం నిషేధం. గోవుని నమ్మేవాళ్ళు గోవు పట్ల హిందువులకి అంత సానుకూల అభిప్రాయం ఎందుకు వచ్చిందని తెలుసుకోవాలంటే దయానంద సరస్వతి రాసిన సత్యార్థ ప్రకాశం చదివితే మేలు. ఆయన అందులో చాలా స్పష్టంగా పేర్కొన్నాడు. ఆవుల వల్ల చాలా ఉపయోగం ఉంది, ఆవుల సంతతి వల్ల కూడా ఉపయోగం ఉంది. ఆవుల నుంచి లభించే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి తినడానికి ఉపయోగపడమే కాకుండా ఆవు విసర్జకాల వల్ల పంటలకి ఎరువుగా వాడేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. ఆవుల సంతానమైనటువంటి ఎద్దులు వ్యవసాయంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. అందువల్లనే హిందూ సమాజం ఆవుల్ని గౌరవించడానికి అలవాటు పడింది అని చెప్పి వాటిని మనం బాగా చూసుకోవాలని చెప్పి ఆయన అందులో ప్రస్తావించాడు. ఇకపోతే మరొక హైందవ మిత్రుడు హిందూ మతాన్ని హైలైట్ చేయడానికి, క్రైస్తవ మతం ఘనతను తగ్గించడానికి చేసిన ఒక వీడియోని నేను యూట్యూబ్లో గమనించడం జరిగింది. దాని సారాంశం ఏంటంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో యేసు మరణానికి ముందు ఏలీ ఏలీ లామా సబక్తాని అని చెప్పాడు. అలాగే మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనంలో ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని చెప్పాడు. దాని అర్థం నా దేవ నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని చెప్పి బైబిలే చెప్తుంది. ఈ ఏలీ ఏలీ లామా సబక్తాని అన్నదానికి అర్థం ఏమిటో తెలియక బైబిల్ పండితులు చాన్నాళ్ళు తలలు బద్దలు కొట్టుకున్నారు. వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. అసలు ఏలీ ఏలీ అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది, ఏ భాషా పదము, దాని అర్థం ఏమిటి అని చెప్పి క్రైస్తవులు వందల సంవత్సరాలుగా పరిశోధన చేస్తున్నప్పటికీ కూడా తెలియని అంశం ఇటీవల తెర మీదకి వచ్చింది. ఒక ఆంగ్ల సినిమా ద్వారా ఆ మిస్టరీ వీడింది అంటూ ఒక ఆయన వ్యాఖ్యానం చేస్తూ దాన్ని చివరికి ఏం తేల్చాడంటే, యేసు చదువుకోవడానికి భారతదేశం వచ్చాడు. భారతదేశం వచ్చిన రోజుల్లో యేసుకి ఇక్కడున్న దేవీ దేవతలతో పరిచయాలు ఏర్పడడం అంటే ఇక్కడున్న దేవీ దేవతల గురించి తెలుసుకోవడం జరిగింది అని అర్థం. ఆయన ఇక్కడున్న దేవుళ్ళ గురించి తెలుసుకున్న కారణంగా కొంతమంది దేవుళ్ళ పేర్లు ఆయనకు గుర్తున్నాయి. ఏలీ ఏలీ లామా సబక్తాని అన్న దాంట్లో ఏలీ ఏలీ అన్నది హిందూ దేవుళ్ళ పేర్ల నుంచి వచ్చిన పదాలు. ఈ దేశంలో అంటే భారతదేశంలో ఎల్లమ్మ ఎల్లయ్య అనే దేవతల్ని పూజించడం మనందరికీ తెలుసు.
ఎల్లమ్మ ఎల్లయ్య పేర్ల నుంచి వచ్చినవే ఏలి ఏలి అనే పదాలు. అంటే యేసు చచ్చిపోయే ముందు హిందూ దేవుళ్ళను తలుచుకున్నాడు అని చెప్పి ఆయన అదేదో ఒక ఘనతగా తన వీడియోలో ప్రస్తావించడం జరిగింది. ఇలాంటి ప్రచారం చేయడం వాళ్ళ అజ్ఞానాన్ని బయటపెట్టుకోవడం మాత్రమే కాదు, సామాజికంగా కూడా చేయకూడని పని. అసలు బైబిల్ గురించి జ్ఞానం లేని వాళ్ళు ఏదో సినిమాలో చెప్పారనో ఎక్కడో పుస్తకంలో చదివాననో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం క్షమార్హం కాదు. ఎక్కిరాల వ్యాధవ్యాసాన్ని ఆయన యేసు సమాధి కాశ్మీర్లో ఉంది, ఆయన చదువుకోవడానికి ఇండియా వచ్చాడు, అందుకనే బాల్యం నుంచి యవ్వనం దాకా ఆయన గురించిన వివరాలు బైబిల్లో లేవు అంటూ ఓ పుస్తకం రాశాడు. అయ్యా, ఇలాంటి వీడియోలు చేసే వాళ్ళకి ఒకటే విజ్ఞప్తి. బైబిల్లో జూయిష్ బైబిల్ ప్రకారం యెహోవా లేడు, దేవుడి పేరు యెహోవా కాదు, ఎలోహిం. ఆ ఎలోహిం నుంచి వచ్చిందే ఏలి అనే పదము, ఎలోయి అనే పదము. ఎలోహిం అనేది బహువచన రూపం. అసలు ఏలి అనే పదం ఏ భాషదో తెలియదు ఇంతకాలం. బైబిల్ పండితులు బుర్రలో బద్దలు కొట్టుకున్నారని చెప్తున్న వారికి బైబిల్ చదివితే అసలు విషయం అర్థమవుతుంది. పాత నిబంధనలోనే ఏలీ పేరు మీద ఒక వ్యక్తి ఉన్నాడు. అతను బైబిల్లో అహరోను కొడుకు. ఆ ఏలీ కాదు ఇక్కడ యేసు ప్రస్తావించింది. ఎలోహిం అనే బైబిల్ దేవుణ్ణి ఏలీ ఏలీ ఎలోయి ఎలోయి అనే పేరు మీద యేసు ప్రస్తావించాడని బైబిల్ పరిజ్ఞానం ఏమాత్రం ఉన్నా కాస్త అర్థమవుతుంది. ఇక్కడ యేసు ప్రస్తావించాడని నేను అంటున్నానంటే యేసు చారిత్రక పురుషుడు అని చెప్పి నేను స్టేట్మెంట్ ఇవ్వడంలే. అది ఆ మాటలు అతను వాడడానికి కారణం అప్పట్లో వాడుకలో ఉన్న అరమేయిక్ భాషని వాడడం వల్ల. రచయిత ఆ రూపంలో రాయడం జరిగింది తప్ప ఇండియాలో ఉన్న ఎల్లయ్యకి ఎల్లమ్మకి బైబిల్లో ఉన్న ఏలీకి ఎలోయికి అసలు సంబంధమే లేదు. ఈ విషయాలు ఏమీ తెలియకుండా అజ్ఞానంతోనో అసమగ్ర జ్ఞానంతోనో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం లేదా వీడియోలు చేయడం తప్పు. అవునో కాదో ఆలోచించండి అని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.